హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ వండర్ ఉమెన్స్ 222. ముందుగా మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసేయండి. మీరు ఇంతకుముందే చూసారు కదా కంబగిరయ్య స్వామికి వెళ్ళిన పార్ట్ 1 వీడియో. ఇది ఆ వీడియోకి కంటిన్యూషన్ అండి. లాంగ్ ఉందని చెప్పి వీడియో పార్ట్ 1 పార్ట్ 2 డివైడ్ చేసేసాము. ఈ వీడియో మొత్తము ఎలా ఉందో కూడా చూసి చెప్పండి మాకు. అందరు టెంపుల్కి వెళ్ళేసి కిందకు వచ్చేసినారు భోజనం రెడీ చేసుకోవడానికి. తాత అయితే కనుక చికెన్ కొట్టడం స్టార్ట్ చేసినాడు. ఇక కోళ్ళు కాల్చినారు కదా, ఆ కోళ్ళని కట్ చేస్తున్నారు. ఇంకొక వైపు పొట్లి బలిచ్చారు కదా, దాన్నంతా ఇంకా స్కిన్ మొత్తం తీసేసి కూర వండడానికి వీలుండేలా కట్ చేస్తారు. ఇంకా అవి రెండు కట్ చేసేలోపు వీళ్ళు కొంచెం సేపు కూర్చున్నారు. పొయ్యి మీద రైస్ పెట్టేసి, రైస్ ఉడుకుతోంది. ఈయన చూడండి ఉడకబెడుతుందని చెప్పి పోయి వ్యాన్లో కూర్చున్నాడు. ఇంకేసారి కాగేసరికి బియ్యం వేస్తున్నారు అందులోకి. చూడండి తొందరగా వండేసినారు వంటలు కూడా. ఆ రోజు ఏం ఆలస్యం అవ్వలేదు. తలా ఓపెన్ చేసి ఎంతసేపు చెప్పండి, త్వరగా అయిపోతుంది. మీరు కూడా అలా ఫ్యామిలీతో ఎక్కడికన్నా వెళ్ళండి, బాగుంటుంది. పిల్లలకి ఇప్పుడు మెయిన్ హాలిడేస్ కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇప్పుడే బెటర్. మరి స్కూల్స్ తెరిస్తే ఖచ్చితంగా వెళ్ళలేరు ఎక్కడికి.
ఇంక ఇక్కడైతే నాటుకోడి కూరకి రెడీ చేస్తున్నారండి. ఇందాక కోళ్ళు కోసారు కదా, ఆ కూర వండుతున్నారు. నాటుకోడి కూరలే కొంచెం ఆనియన్ కోసి, పచ్చికరివేపాకు వేసి, జీలకర్ర ఆవాలు కొన్ని, అలాగే రాళ్ళ ఉప్పు కొంచెం, పసుపు కొంచెం, ఇవన్నీ వేసి బాగా మగ్గనివ్వాలి. చికెన్ ఎప్పుడు కూడా బాగా ఫస్ట్ ఆయిల్లో మగ్గిపోతే నీసు స్మెల్ అనేది రాదు. బాగా వీలైనంత బాగా మగ్గించుకోండి ఆయిల్లోనే. ఇక్కడ వీళ్ళు చూడండి, చిన్న మంట వేసి దాని మీద నెరడు అంటారు కదా, నెరడు చేయడానికి అందుకోసమని కాలుస్తున్నారు. ఉప్పు కారం వేసుకొని ప్లేట్ మొత్తం రెడీగా పెట్టేసుకున్నారు ముందే. ఇంక ఇదైతే పొట్లితల, అట్లనే పెడితే చెడిపోతుంది కాబట్టి కొంచెం కాలుస్తారు కదా, దాంతోపాటు పొట్లితల కూడా కాలుస్తున్నారు. అలాగే పెడితే స్మెల్ వస్తుంది కాబట్టి కొంచెం కాలితే చెడిపోదు. చూసారు కదా, అలా గుంపుగా ఉంటే ఏమో అయిందని మాత్రం అనుకోకండి. వాళ్ళు ఇందాక గాల్చింది చుట్టుకొని తినేస్తున్నారు. నెరడు అంటారు కదా, అది బాయ్స్ బాగా తింటారు. ఇంక తర్వాత మటన్ కూడా రెడీ చేసినారు పీసెస్గా. సో మటన్ కూడా వండడానికి రెడీగా ఉంది. ఆనియన్స్ వేసి, పచ్చికరివేపాకు వేసి, ఉట్టుమిరకాయలు వేసేసి మటన్ వేస్తున్నారు. మటన్ కొంచెం వెయిట్ ఉంటుంది కదా, అంత కూర తిప్పడానికి వీలైతలేదు. మనం ఎక్కువ కలిదిప్పేసేస్తే కింద తపిలు ఎగిరిపోతుంది బలవంతంగా తిప్పితే. పైన పైన అంటే అది రావట్లేదు. కొంచెం సేపు చాలా ఇబ్బంది పడ్డామండి మేమైతే గిన. అక్క అయితే ట్రై చేస్తుంది తిప్పడానికి పాపము, అది రావట్లేదు సరిగ్గా. ఏమంటే అట్లే కొంచెం 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 కలియబెడుతుంది. ఇంకా తర్వాత ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి త్వరగా మగ్గడానికి. చికెన్ అయినా మటన్ అయినా కొంచెం సేపు ఆయిల్లో మగ్గితేనే అండి టేస్ట్ బాగుండేది. లేకపోతే కన్నా నీసు వాసన వచ్చి కూర తినాలని కూడా అనిపించదు. అలాగే కొంచెం పసుపు వేసుకోండి. కొంచెం ఏం కాదు, ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఇంత కూరలేక కాబట్టి. వేసుకొని బాగా కలిపుకోవాలి. మరి ఇంకా అక్క తిప్పేసి సాలైపోతుంది అక్కకి. పాపం అది రావట్లేదు. ఆమెగాని ఏం చేస్తుంది, ఇంక అన్న వచ్చి అప్పుడు ఎంటర్ అయినాడు కలియబెట్టడానికి. చూడండి ఎంత ఈజీగా కలియబెడతారో బాయ్స్ అయితే కానీ.
చూసారు కదా వీడియో మొత్తం. ఇంకా భోజనాల టైం అండి ఇది. సో అందరు భోంచేస్తున్నారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.